రక్షించబడిన తర్వాత భర్త చాలా భయంకరంగా ఉండడు, తిట్టేసేవాడు, చాలా ఇదిగా ఉండేవాడు అతను. దేవుని వాక్యం చెప్పగా 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 భార్య ప్రార్థించగా భర్త మారాడంతే. భర్త మారిన తర్వాత ఇద్దరు దేవుని సందుకు వస్తున్నారు, వాళ్ళ కుటుంబం ఇల్లుగా మారింది. ఒక రోజుని దేవుని సందుకు వచ్చారు. ఏది విషయం మాట్లాడుతూ భార్య సంతో కానుకిచ్చింది. భార్య కానుకిచ్చింది. దీని గురించి ఆ భర్త చేశాడంటే నేను ఇత్తను కానుకిస్తున్నాడు, నేను ఇత్తను కానుక ఇచ్చుట్టాడు. అప్పుడు అట్టదు భార్య, ఉరుగా నువ్విచ్చే నేను ఇత్తన కూర్తుంది, నువ్విచ్చే నేను ఇత్తన కూర్తుంది. నేను భర్త మీద విసిగిసింది బాబా. అప్పుడు భర్త అంటాడు, అమ్మా నువ్వు కష్టపడి పని చేస్తున్నావు, నేను కూడా కష్టపడి పని చేస్తున్నాను, నేను కష్టపడి పని చేయకపోతే నీకు ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని చేత దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చాడు కాబట్టి నేను ఇస్తాను, ఇవి ఇచ్చింది ఇవి అని చెప్పేసరికి మళ్ళీ మాట్లాడలే. ప్రభువుడు ప్రియులారా, వారి జీవితంలో పరిస్థితి చూస్తే భర్త వచ్చింది ఏంటంటే, నేను సంపాదిస్తున్నాను, దేవుడు ఆరోగ్యం ఇచ్చడానికి సంపాదిస్తున్నాను, ఆరోగ్యం ఇవ్వకపోతే నేను ఏం చేస్తాను నేను అని చెప్పి దేవుని పని నమ్మకంగా జీవించడానికి దేవుడు ఇష్టం. భార్య భక్తి భర్తది రాదు, భర్త భక్తి భార్యకి రాదు. కానీ భార్యకి భర్తకి దేవుడు అనుబంధం పెట్టాడు కాబట్టి భార్య ఏ స్థలంలో ఉంటే భర్త అదే స్థలంలో ఉండాలని చెప్పేసి దేవుని వాక్యం చెప్తాయి కాబట్టి భర్త దేవుని రాజ్యంలో చేరాలి, భార్య దేవుని రాజ్యంలో చేరాలి, కుటుంబందరూ దేవుని సందులో ఉండాలి అని దేవుడు కోరుతున్నాడు. కనుక అట్టి పరిశ్రమ జీవితాలు కలగాలంటే ఏం చేయాలా? నువ్వలి ఒక పట్టుదల కలిగి మన ప్రభువు దగ్గర ప్రార్థన చేస్తే మన యజమానులు మార్చుకుంటాం, మన బిడ్డలు మార్చుకుంటాం, కుటుంబ శాంతి సమాధానం కలుగుతాం. ప్రభు చెప్పిన మాట ఏంటంటే, మంచి నేల పడ్డ విత్తనవరంగా దేవుని వాక్యం విని దాని ప్రకారంగా నడుచుకున్న వారే మంచి నేల పడ్డ విత్తనము, వారి ఫలిస్తాను, అభివృద్ధి పొందుతాను, నా రాజ్య వారసులుగా ఉంటారని ప్రభు చెప్పారు. ఈ రాత్రి కాలశంలో దేవుని వాక్యం బ్రతుకులో ఎత్తబడి మన చేతిలో మంచి మనసుతో దేవుని వాక్యం విని, మంచి మనసుతో సత్యమే గ్రహించి, మంచి మనసుతో మనం దేవునికి నమ్మకంగా జీవిస్తూ ఉద్యోగులే మన కుటుంబంలో మన పట్టుదల ప్రభు దగ్గర ప్రార్థిస్తే మన కుటుంబం మార్చుకుంటాము. ఈ భూమి మీద సమాధానం కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది. ప్రభు చిరాకులో దేవుని స్తోత్రం. ఇదిగో నేను త్వరగా వచ్చే కాలం మీరు చెప్తే పడే అని ప్రభు చెప్పి ఈ కూడుగులు దేవుని పని కంటే యేసు ప్రభు ఈరోజు సిలువలు వేలాడటమే కాదు, లేకపోతే ఈ రోజుని ఆయన చనిపోయి సమాధులున్నాడనే కాదు, 2000 సంవత్సరాల క్రితం ఇప్పుడు మన కొరకు చనిపోయాడు, సమాధి తీయబడి తిరిగి లేచాడు అని చెప్పిన బోధ, ఆయన చెప్పిన మాట మనకి జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన కలిగిన మనసు కలిగిన జీవితం జీవించి దాని రాజ్యాన్ని వార్తగా చెబుకోవడానికి దేవుని వాక్యమని జనాలు ప్రకటన చేసుకుంటున్నాం, దాన్ని చదువుకుంటున్నాము, వింటున్నాము, దాని ప్రకారం నడుచుకుంటే ఆయన రాజ్యంలో చేస్తాం. అందరము ఆయన రాజ్యంలో చేరాలని పరిశుద్ధాత్మ దేవుడు తన గ్రంథములు మనకు రాయించబడిన మాట. ఈ రాత్రి కాలశంలో గట్టి మనసుతో హృదయాన్ని తెలుసుకొని దేవుని వాక్య ప్రకారం జీవించి ప్రభువును ధన్యులుగా జీవించి ఆయన రాకడ సిద్ధపడి ఆయనతో ఉందాము. ఈ వాడల దేవుడు జీవించినగాక. అందరూ చాలా వచ్చండి, అందరూ చాలా వచ్చండి. ఈ రాత్రి మనం ఏ మనిషితో విన్నాం దేవుని వాక్యం. యేసు ప్రభువుల కన్నా తల్లిని గురించి మా తల్లికి ఆదరాడు. యేసు ప్రభు ఎంత గొప్పది, నీ తల్లి ఎంతో గొప్పది, నీ తల్లి గర్భం ఎంతో గొప్పది, నీ తల్లి ఇచ్చిన పాలేక సరములు మోసిన గర్భం ఎంతో గొప్పదని కేకలు వేస్తుంటే, అవును కానీ నా వాక్య ప్రకారముగా వీరి నా తల్లి తండ్రులు, నా వాక్యమును అనుసరించి నడుచుకున్నటువంటి వారు వీరి
ధన్యులుగా ఉండాలంటే దేవుని వాక్యం వినాలి. లుదియా ధన్యత పొందుకుంది. అటు ధన్యత కలుగుతానికి రాత్రి ప్రభు నీ వాక్యాన్ని సర్వదేవులు ఫలింప ప్రభు అని ప్రార్థించాను. ఇప్పుడు వాక్య ఫలించ మృదు పొందినట్టుగా మనం వచ్చిన చూస్తే గారు ప్రార్థిస్తారు. నీకు చూస్తే గారు ప్రార్థన. కలిగిన దేవ, కరుణమయుడ, ప్రేమమయుడ, మా ప్రియమైన యేసయ్య, ఈ బంగారు పాదములకు వేవెల స్తోత్రాలు.